బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారమయ్యాయి. ఇందులో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. కానీ ఒక షో మాత్రం సంవత్సరాలు గడిచినా కూడా బుల్లితెర రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ ప్రతి సంవత్సరం సరికొత్తగా ముందుకు దూసుకెళ్తూ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఆ షో ఏంటంటే బిగ్ బాస్. విభిన్నమైన కాన్సెప్ట్స్తో రన్ అవుతున్న, ప్రేక్షకుల మనసులను దోచుకుని చాలా తక్కువ సమయంలోనే నంబర్ 1 ప్లేస్కు చేరిన ఏకైక షో. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాలి. వేరే భాషల్లోకి ఎప్పుడొచ్చినా తెలుగులోకి మాత్రం 8 ఏళ్ల క్రితమే ఇది మొదలైంది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్ను సాధించింది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు 8వ సీజన్ ప్రారంభించారు. మొదటి రోజు ఎపిసోడ్లోనే ఈ షోలో షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది? వివరాలు తెలుసుకుందాం. చావు దాకా వెళ్ళేసి వచ్చా, నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా. తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 1న ప్రీమియర్ ఎపిసోడ్తో ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డాన్సులు, కామెడీలు చేస్తూ హౌస్లోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఇది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో సాగే సీజన్ కావడంతో మొదటి రోజే ఈ షోలో ఎన్నో ఊహించిన సంఘటనలు కనిపించాయి. గతంలో మాదిరిగా కాకుండా దీన్ని కొంచెం కొత్తగానే తీసుకొచ్చారు. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. నేను కూడా చెప్పలేదు, నాకు అనిపించిన పని చెప్తాను. ఆడియన్స్ నన్ను కూడా నూకేస్తున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో ప్రేరణ కంబం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, డీమ్ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమినేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్, ఆఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగమణికంఠ, అభయ్ నవీన్లు కంటెస్టెంట్లుగా ఉన్నారు. వీళ్ళతో పాటు మరికొందరు కూడా హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ ప్రతి సీజన్లో ఇంటికి ప్రతి వారం ఒక కెప్టెన్ ఉండేలా టాస్కులు జరిగేవి. అందులో గెలిచిన వాళ్లకు ఇమ్యూనిటీతో పాటు కొన్ని స్పెషల్ పవర్స్ కూడా లభించేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న 8వ సీజన్లో కెప్టెన్సీని తీసేసినట్లుగా తెలుస్తోంది. దాని స్థానంలో ప్రతి వారం ఇంట్లో చీఫ్లు 3 ఉంటారని తాజా ఎపిసోడ్లో బిగ్ బాస్ వెల్లడించాడు. ప్రీమియర్ ఎపిసోడ్ రోజు జరిగిన టాస్కుల్లో గెలిచిన యష్మి గౌడ, బెజవాడ బేబక్క, నైనిక, శేఖర్ భాష, నిఖిల్, నబీల్, ఆఫ్రిదికి చీఫ్ టాస్క్లు ఇచ్చారు. ఇందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చి నిఖిల్ విజయం సాధించాడు. ఆ తర్వాత మరో టాస్క్ ఇవ్వగా అందులో నైనిక గెలిచింది. ఇలా వీరిద్దరూ బిగ్ బాస్ ఇంటికి మొదటి వారం చీఫ్లుగా ఎంపికయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఉండేది 3 చీఫ్లు అయినా 2 టాస్కులు మాత్రమే పెట్టారు. ఇక 3వ చీఫ్ని ఎంపిక చేయాల్సిన బాధ్యతను అప్పటికే గెలిచిన నైనిక, నిఖిల్ చేతిలోనే పెట్టారు. వీళ్ళిద్దరూ చాలాసేపు చర్చించుకున్న తర్వాత యష్మి గౌడకు ఓటేశారు. ఆ తర్వాత జరిగిన టాస్క్లో నబీల్, బేబక్క, శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. ఆ సమయంలో గొడవలు జరిగాయి. నాన్నకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు నేను నో అంటున్నప్పుడు బిగ్ బాస్ షోలో మంచిగా ఆడిన వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అలాంటిది యష్మి గౌడ ఆడకుండానే మొదటి వారంలో చీఫ్ గా ఎంపికైంది. పవర్ ను ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు, అంతే జోక్లేసుకో, హ్యాపీగా చిల్గొట్టు, పక్కన కూర్చొని. దీంతో ఇప్పుడు ఆమె హైలైట్ అవుతోంది. ఇక నిఖిల్, నైనిక తీసుకున్న నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ యష్మికే లక్ కలిసి వచ్చింది. మరి ఈ ముగ్గురికి ఎలాంటి సదుపాయాలు ఉంటాలో వెయిట్ చేయాల్సిందే.